కాబట్టి ఇప్పుడు సిపిఐ నేషనల్ సెక్రటరీ గౌరవనీయులు నారాయణ గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. చాలా దూరభారాల నుంచి ఈ ఎండలు లెక్క చేయకుండా వేలాది మంది బీసీ కచేరీకి వచ్చారు. మీ అందరికీ కూడా కమ్యూనిస్ట్ తరఫున స్వాగతం అవుతా ఉన్నారు. అంటే గాజుల శ్రీనివాస్ శ్రమించి పాలన సాగించారు. ఇది ఒక కొలికి వస్తా ఉంది. ఈ సభ నిర్ణయం ఏంటంటే అదే ప్రముఖున్నా కూడా మన జీరంగపెట్ట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జీరంగపెట్టగానే నడిపించాడు, ఆ బిల్లు పాస్ చేయించాడు. ఆయనకి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీపీసీని ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీని మీద పట్టుబట్టారు. అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు బీజేపీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు. నా సపోర్ట్ లేకపోతే మీరు ఉండరు, ఆ మండల కమిషన్ని విత్డ్రా చేసుకోండి, మేము ప్రధానమంత్రి సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ ప్రిన్సిపల్ నిలబడ్డాడు. ప్రధానమంత్రి పోయినా పర్వాలేదు, బీసీలకు సంబంధించిన జాయిన్ జరగాలని చెప్పేసి ఒక ప్రిన్సిపల్గా కట్టుబడే వ్యక్తి ఎవరు ఉంటే దిగంత బీపీసీ. ఆ తర్వాత అనేక పడతా ఉన్నాయి. ఇప్పుడు బీసీలు పాలు ప్రజలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ కాబట్టి బీసీ న్యాయం జరిగిపోతాను అనుకుంటున్నారు. ప్రధానమంత్రి బీసీలను మోసం చేస్తే రేవంత్ రెడ్డి రెడ్లను మోసం చేశాడు. అంతే కదా, రెడ్లు మోసం చేసేటే మోసం చేసా పర్వాలేదు. క్యాస్ట్ మెజారిటీ పీపుల్ సపోర్ట్ ఉంటారు. దానివల్ల ఇది క్యాస్ట్ కులాలు ఎవరుంటే వాళ్ళు బాగుపడతారు. సిద్ధాంతం ఉండాలి, ఆచరణ ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి. రాజకీయ వ్యవస్థ కూడా నేను ఫలాన్ని రెడ్డి, ఫలాన్ని కంపౌండ్ని, ఫలాన్ని బీసీని అంటే అతను జరగదు. అటువంటి మొదటగా బీసీ నాయకుడికి ఉన్నాడు ఒక ఆయన. ఈ మినకల గోసులు దీపాలు చూడగానే పోయి తాను పడిపోతాయి. అటు మీ పాత నాయకుడు మినకల గోసులకు పోయి దీపాలు పడిపోయాడు. ఒకప్పుడు జనసంఘ గుర్తు దీపం, ఇప్పుడు బీజేపీ కూడా పడిపోయాడు. ఆయన ఎవరు గుర్తిస్తారు అంటే స్టూడెంట్ వేసి బీసీ కోసం కొట్టుకున్నాడు. కేవలం పరిపాలన పదవి కోసం, రాజ్యసభ సీటు కోసం అమ్ముడుపోతాడా? అట్లా అమ్ముడుపోయాడు మీరు బీసీని జాయిన్ చేస్తాడా? కాబట్టి బీసీలు మోసం చేసి ఉన్నారు. వాళ్ళు మోసం చేసినప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేయకూడదు. రెడ్డి తప్పేం లేదు. ఇది ఒక సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా నిర్ణయంగా ఉండేది చేయగలిగే పని సాధ్యం కాదు. ఇప్పుడు రాజ్యాంగం రాశారు కదా, అంబేద్కర్ చేసిన కూడా భారతదేశంలో 1% 1% ఉన్నటువంటి కమ్యూనిటీ కూడా న్యాయం జరగాల్సింది. 7 అడుగులు తాటి చెట్ల పొడుగు వేయడం మోడీకి కానీ, లేదంటే మన మంత్రికి కానీ పొడుగు తేడా ఉండొచ్చు, కానీ పొడుగు పొట్టి కాదు. కేవలం తాటి చెట్టుగా పెరగడం కాదు. మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ ఆయన బీసీని చెప్పుకున్నప్పుడు ఎందుకు న్యాయం చేయకపోతున్నాడు? ఆయన చేతిలో ఉంది కదా మెజారిటీ, అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా. బీజేపీతో పాటు వాళ్ళ మిత్రపక్షాలతో పాటు కాంగ్రెస్ ఉన్నారు, సపోర్ట్ చేస్తాము. బీజేపీ గెలవచ్చు. న్యాయంగా అయితే జనాభా ప్రాతిపదికన ఉండాలి. 42% తెలంగాణ గవర్నమెంట్ చేసింది, కానీ ఇంకా ఎక్కువ ఉన్నారు, 52% పైన ఉన్నారు. అదే మహిళా బిల్లు కూడా 33% ఒప్పుకుంటాం, 50% పైన ఉన్నారు మహిళలు. ఏదో రాజకీయ కొంత రావాలని ఉద్దేశంతో 33% ఒప్పుకున్నా దాన్ని ఇంకా అమలు చేయడం సాధ్యం చేయడం. బీసీలు సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా రాజకీయ మార్గంగా అంత సాధ్యం కాదని చెప్పేసి 42% తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. కాబట్టి అందరికీ రావాలి కాదు, ఇంకో ఒక్కొక్క మినిట్ తెచ్చుకుంటూ పోవాలి. దీనికి సంబంధించిన రాజకీయ హక్కులు కావాలి. మీకు ఎంత ఇస్తాను కాదు, సంక్షేమ పథకాలు ఎంత ఇస్తాను కాదు, రాజకీయ హక్కులు కావాలా, పరిపాలన మాకు భాగస్వామ్యం కావాలని చెప్పేసి పాలన సాగిస్తాను. అందుకే ఏంటంటే మనం మొట్టమొదటి బీసీకి ఒక అవకాశం కల్పించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని మొదలుపెట్టాడు. ఇది జాతీయ స్థాయిలో పోవాలి. జాతీయ స్థాయిలో పోవడానికి నేషనల్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ నేషనల్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కూడా దీన్ని సాధించేందుకు ఉపయోగ పద్ధతుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వీటితో ఉంటామని హామీ ఇస్తా సలహా తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్